హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను 5 డేస్ నుంచి వీడియోస్ చేయట్లేదు కదండి, ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్ వచ్చిందండి. దానివల్ల నేను చేయలేకపోయాను. కానీ మీకు ఇవాళ చెప్పే విషయం ఏంటంటే అండి, నేను అంతకుముందు చెప్పాను కదండి, హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్ కొన్ని చూపించి చెప్పాను కదండి, వాటి గురించే చెప్దాం అనుకుంటున్నానండి. అప్పుడు చెప్పినప్పుడు ఆ ఐటమ్స్ మీకు ఎక్కడవి అని మీకు డౌట్ రావచ్చని చెప్పాను కదండి. అవన్నీ అండి, నాకు ఫ్యాన్సీ షాప్ ఉండేదండి ఒకటి. అప్పుడు మనం ఆ టైంలో ఈ మన ఎంబ్రాయిడరీ చేసుకునే వర్క్ చేసుకునేవన్నీ షాప్లో ఉండేవండి. బీడ్స్ కానీ, కుందన్స్ కానీ, పంచెస్ అని అంటారండి, బంచెస్, పూసల బంచెస్ కానీ, అన్నీ చాలా ఐటమ్స్ అండి. చాలా అంటే చాలా ఐటమ్స్, థ్రెడ్స్, కలర్స్ అన్నీ పెట్టానండి. నేను హోల్సేల్గా తెచ్చుకునేదాన్ని అండి. ఒక్కొక్కటి 2 kgs ప్యాకెట్స్ అలా ఉండేయండి. అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నానండి. నేను అవన్నీ ఉన్నాయండి నా దగ్గర, కాబట్టే నేను చేయగలిగానండి. కొన్నాళ్ళకి నాకు కొద్దిగా సిక్ అయిపోయి నేను షాప్ మూసేసానండి. అప్పుడు ఇవన్నీ ఐటమ్స్ నా దగ్గర ఉండిపోయినాయండి. దానివల్ల నేను ఇవి ఉన్నాయి కాబట్టి, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇవి చేసి పెట్టానండి. దాని గురించే మీకు మొన్న చెప్పాను కదండి, చెప్తానని. అవండి అలా ఉన్నాయండి నా దగ్గర. అవి వాటితో చేశానండి, చాలా వరకు చేశానండి. మొన్న మీకు చూపించాను కదా, ఫస్ట్ చేసిందో గ్రీన్ చెట్టు ఒకటి చేశానని చూపించాను కదండి. ఇదిగోండి, ఇదండి, చూసారండి, బాగుందండి, చూసారండి. ఇది ఫస్ట్ నేను మొట్టమొదటగా చేసింది ఇవ్వండి. ఇవన్నీ బీడ్స్ అండి. ఇదేమో రాగి వైర్ అండి, అదంతా వైర్, రాగి వైర్. ఇది ఈ కిందది ఏమంటే వైట్ సిమెంట్ అండి. ఇది వైట్ సిమెంట్తో నేను ఇది కింద బాటమ్ ఇది తయారు చేశానండి. ఏమండి, చూసారండి, బాగుందండి. ఇది ఫస్ట్ నేను తయారు చేసిన ఐటమ్ అండి. ఇది చూడండి. కానీ చాలా కష్టపడాలండి, ఇవి చాలా కష్టపడాలంటే. ఎందుకంటే అండి, ఇప్పుడు ఈ ఒక్క ఆకు తయారు చేయడానికి చాలా టైం పడుతుందండి. ఇవి బీడ్స్ అండి. బీడ్స్తో ఆకు నేను నెట్లో చూసి చేశానని చెప్పాను కదండి. ఈ బీడ్స్తోనే ఫ్లవర్స్ కూడా చేయొచ్చండి. ఫ్లవర్స్ నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ బీడ్స్తోనే ఫ్లవర్స్ కూడా చేసి పెట్టానండి నేను. ఇవేమో కుందన్స్ అండి, ఇవి పూసలండి. ఇదంతా మీకు చెప్పాను కదండి, వైట్ సిమెంట్ అని. ఇదండి ఈ ఫ్లవర్. ఇది కూడా చాలా కాలం పట్టిందండి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఏమీ నాకు నెట్లో లేవండి. ఈ ఫ్లవర్స్ ఏమీ నెట్లో చూసి చేయలేదండి. నేను ఐడియా వేసి ఇవి ఉన్నాయి కదా, ఏం చేద్దామనే ఐడియాతో నేను ఇలా ఫ్లవర్స్ చేసి నేను వీటి ఆకులు పెట్టి ఇది చేశానండి. బాగుందండి అండి, బాగుందా? చాలా బాగుందండి. చాలామంది బాగుందని చాలామంది అన్నారండి. తర్వాత ఇవి కూడా కుందన్సేనండి, కుందన్ ఫ్లవర్స్తోనే చేశానండి. ఇది కూడా బాగుందండి. క్రీమ్ కలర్ కుందన్స్, మెరూన్ ఏమో మధ్యలో పెట్టానండి. ఈ ఆకులేమో మెరూన్ కలర్ ఆకులు పెట్టి చేశానండి. ఈ కుందన్స్ ఇవన్నీ. ఇవే కాదండి, ఇంకా చాలా ఐటమ్స్ చేశానండి నేను. చాలామంది తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడంటే ఆర్ట్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మా పాప లెక్చరర్గా చేస్తుందండి. తను అక్కడ చేసేటప్పుడు మా మమ్మీ చేసిందని చూపిస్తే చాలామంది అడిగి కొనుక్కున్నారండి. కొంతమందికి ఏమో గిఫ్ట్గా ఇచ్చానండి. చాలా ఐటమ్స్ ఇచ్చేసానండి. ఇవి నాకు ఇంట్లో అసలు నేను చేసినవి గుర్తుగా ఉండాలని ఇవి మాత్రం ఉంచుకున్నానండి. ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను తర్వాత. ఇవన్నీ చేసినప్పుడు నేను చాలా ఆనందపడ్డానండి. ఎందుకంటే అండి, ఇది ఒక్కటి చేయటానికే మీకు చెప్పాను కదండి, నెల పట్టిందని. ఇది ఒక్కటి చేయటానికి ఈ పూసలన్నీ కుచ్చేసి వీటిని వంచి చేసేటానికి నెల పట్టిందండి ఇది కరెక్ట్గా. అలాగే ఇవి కూడా, ఇది ఒక ఫ్లవర్ తయారు చేయాలంటే అండి, ఇవి కుందన్స్ తీసుకొని వీటిలో నుంచి మనం రాగి వైరు దూర్చి, ఒక్కొక్క కుందన్ని దూర్చి అలా చుట్టూ ఫ్లవర్ చేసి మధ్యలో ఇలా ఒక పూస పెట్టి ఇది ఒక ఫ్లవర్ లాగా తయారు చేశానండి. తర్వాత ఈ ఆకులేమో
నెట్లో చూసి చేశానని చెప్పాను కదండి, బీడ్స్తో తయారు చేశానండి ఈ ఆకులు. నా దగ్గర ఉన్న ఇవండి, వీటితోనే తయారు చేశానండి. బాగున్నాయండి. ఎందుకు చెప్తున్నానంటే అండి, మీకు ఉపయోగపడతాయండి. మీరు చేసుకుంటే మీకు ఉపయోగపడతాయండి. మీకు ఇంట్లో ఏ ఒక వస్తువులు ఉంటానే ఉంటాయి కదండి, ఏదో ఒకటి మీకు ఉపయోగపడుతుందనే నేను చెప్తున్నానండి. ఎందుకంటే అండి, ఇప్పుడు వస్తువులు వాటిని అనవసరంగా పడేయకుండా ఏదో ఒక ఐడియా మీకు వస్తుందండి. ఒక వస్తువుని చూసినప్పుడు ఒక ఐడియా మీకు వస్తుంది. నేను చెప్పిన దాన్ని బట్టి, మీకు ఊహించుకున్న దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందండి. ఆ ఐడియా ప్రకారం మీరు చేసుకున్నారంటే ఈ ఇల్లు డెకరేషన్ చాలా బాగుంటుందండి. మీకు తృప్తి కూడా కలుగుద్దండి. ఇప్పుడు మనం పచ్చ చెట్లు చూస్తామండి పక్కన. ఇప్పుడు మనం ఎండాకాలం ఎండిపోయి ఉంటాయండి చెట్లు. కొద్దిగా వర్షాలు చినుకులు పడంగానే గ్రీనరీ అసలు మనం చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి. అలాగే మన ఇంటిని కూడా మనం అలా డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన ఇంట్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి చెట్టు, మనకు కొంచెం ప్రశాంతత, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ చెట్టుని చూసినప్పుడు కొద్దిగా రిలాక్స్ అవుతామండి. అలాగే నేను ఇవన్నీ చేసి చాలా సంతోషపడ్డానండి. చూసిన వాళ్ళు కూడా చాలామంది చాలా బాగున్నాయి, చాలా బాగా చేసావమ్మా, ఎప్పటికీ అలా ఉండిపోతాయి అని చాలామంది చెప్పారండి. దాని గురించే మీరు కూడా నేర్చుకుంటారని, మీకు ఉపయోగపడతాయని నేను చెప్తున్నానండి. మరి నా యొక్క ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.